మాట్లాడతాను అన్నప్పుడు వచ్చిన వారంతా అన్నారట, మేము పడుకొని వింటామన్నారట. ఫాక్స్ గారు అన్నారట, నేను కూర్చొని మాట్లాడతాను, కొద్దిమందే కదా వచ్చింది అని. ఫారిన్లో ఉన్నప్పుడు ఫాక్స్ గారు ఈజ్ గ్రేట్ పర్సన్. కాబట్టి కూర్చుని మాట్లాడినా నిల్చుని మాట్లాడినా ఉద్దేశం ఒకటే, ప్రభు దయగలవాడు, ప్రభు సాయం చేస్తాడు. ఇవాళ చంద్రశేఖర్ మ్యారేజ్ డే అనుకుంటాను. హ్యాపీ మ్యారేజ్ డే చంద్రశేఖర్. అవునా చంద్రశేఖర్? గుర్తుంది నాకు. పొన్నుపాట గుండంపాట మాకిద్దరు బ్రదర్సే, ఇద్దరు బంధువులే మాకు. పొన్నుపాటలో గుండంపాట వాళ్ళు ఇద్దరు మాకు బ్రదర్సే. చంద్రశేఖర్ అట్లా నంద్యాల వరుస తీసుకుంటే కొడుకు అవుతాడు, ఇక్కడ కర్నూలు తీసుకుంటే అల్లుడు అవుతాడు. కాబట్టి వీళ్ళ కర్నూలుకు నంద్యాల కర్నూలు మధ్యలో పానీళ్ళు పెట్టాలి ఇలా. అయ్యా సౌండ్ సరిగ్గా లేదే, ఇది హెల్తీ సౌండ్ కాదు, అన్హెల్తీగా ఉంది కదా. చాలా వందనాలు. చాలామంది అనారోగ్యులు ఉన్నారు. ప్రియులు ఎబ్రేజర్ గారు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. దాదాపు 1 ఇయర్గా మాట పడిపోయి చూపు పడిపోయి అచేతనంగా బెడ్లో ఉన్నారు. మరి దేవదానమ్మ గారికి సత్యమ్మకు చాలా ప్రియమైన కుటుంబం. ఆ కుటుంబం బుధారిపేట 79 మరిచెట్టు దగ్గర ఉన్నప్పటి నుంచి వారు సంఘానికి సంబంధితమైన వారు. మేము మేడగదిలో ఉండేవారము. చాలా ప్రియమైన వారు ఆ కుటుంబానికి, ఎబెనేజర్ వారి కుటుంబం. వారు లేకపోవడం చాలా విచారకరం. మాకు కూడా కాస్త బంధుత్వం ఉంది కడియమాలతో. ఏం బామ్మడిది అంటే పక్కపక్క నవ్వేవాడు. వరుసకు బామ్మడిది అవుతాడు నాకు. నాకంటే చిన్నవాడు, 5 ఏళ్ళ చిన్న నాకంటే వయసులో. చాలా చిన్నవాడు. 73 ఏళ్ళు. నేంటి సరిగ్గా ఆగస్టు 1 సరిగ్గా 73 ఏళ్ళు పూర్తి అయింది ఆయన వయసు. ఆయన చాలా ఏళ్ళుగా దగ్గర ఒకడు దూరం పెట్టు. కాబట్టి ఆ ప్రియులు మన దగ్గర లేకపోవడం అనేది చాలా విచారకరం. ఫిలిపన్న గారు బెడ్లో ఉన్నారు. నడుము దగ్గర నుంచి కింది వరకు స్పర్శ లేదు ఫిలిప్ గారికి. ఈ పైనుండి నడుము వరకే స్పర్శ ఉంది, సెన్సెస్ ఉంది. ఈ నడుము దగ్గర నుంచి పాదాల వరకు స్పర్శ బొత్తిగా లేదు. ఎక్సర్సైజ్ ట్రీట్మెంట్, థెరపీ కాదు కానీ వాళ్ళు గోడ కానించి 2 మనుషులు పైకి లేపి ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు ఉండి మరి ఆ కాలు ఇటు ఈ కాలు ఇటు అనడం. మరి ఫోన్ చేసి మాట్లాడితే 1 మంత్ అయిపోయింది. జూన్ 27 అడ్మిట్ అయ్యారు ఇక్కడ. నిన్న జూలై 27 1 మంత్ అయిపోయింది. అంత మేలుకరంగా లేదన్నా అన్నాడు. ఆ పని చేసేవారు కర్నూలులో కూడా ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చేవారు. తెలియక వచ్చారన్నా, నేను బెంగళూరుకి అన్నాడు. కానీ ఈ లాకర్ వరకు ఉండి 2 నెలలు, నెలకు 2 లక్షలు పేమెంట్ అంట. దానికి 3 నెలలు తీసుకోమన్నారు. 3 నెలలకు 3.6 లక్షలు అంటే సుమారు 10 లక్షలు అంతా కలిసి ఖర్చులను కలిసి. లక్షలే. మానవ ఆరోగ్యం కావాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. ప్రభు మనకి ఇవాళ ఆరోగ్యం ఇచ్చాయంటే లక్షలే, కోట్లు చెప్పాలంటే ఏసైకి చెల్లించాలి. మనకి ఇవ్వం, దేవునికి ఇవ్వం. ప్రభువుకి మాత్రం ఇవ్వం, మనం దేవునికి ఇవ్వం. అన్నీ ఫ్రీగా ఇచ్చాడు. అంతా ఫ్రీ, మనకు ఆల్ ఫ్రీ. మన విషయంలో ప్రభు ఇచ్చేది ఆల్ ఫ్రీ. రాజకీయ నాయకులు చెప్తుంటారు కదా ఆల్ ఫ్రీ అని. ఉట్టిది నో ఫ్రీ. బట్ వాళ్ళు చెప్పేది మాత్రం ఆల్ ఫ్రీ. కాబట్టి ఆల్ ఫ్రీ ఇచ్చేది ప్రభువే కానీ మానవాళి కాదు, ఏ నాయకుడు కాదు, ఏ వ్యవస్థ కాదు, ఏ ప్రభుత్వం కూడా కానే కాదు. కాబట్టి మరి చాలామంది అనారోగ్యులు ఉన్నారు. స్టీఫెన్ ఉన్నాడు, చెయ్యి సెప్టిక్ అయి. మహేష్ గారి తమ్ముడు స్టీఫెన్ అయితేనేమి, మా శాంతి భర్త రానెక్క అల్లుడు, మా రానెక్క అల్లుడు శాంతి భర్త అబ్బాయి చాలా సీరియస్ కండిషనే, బాగలేదు, హాస్పిటల్ ఉన్నాడు. బాబు కొరకు ప్రేయర్లు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మరి పద్మక్క కొరకు గుంటకల్ దేవతల కొరకు, గుంటకల్ వయసు దానమయ్య కొరకు, మరి పాపరాయుడు జ్వరంతో ఉన్నాడు గత వారం నుంచి. ఈ రకంగా చాలామంది అనారోగ్యం ఉన్నారు. అందరి కొరకు ప్రేయర్లు జ్ఞాపకం చేసుకోవాలని పదే మరి మనం చేస్తున్నాం. అందుచేత
మరి దేవుని గ్రంథంలో నుండి పోయినసారి తరువాయి భాగం పరమగీతం. వెరీ గుడ్, బాగా చెప్పారు అమ్మా. బాగా గుర్తుపెట్టుకున్నాక మీకు చాలా వందనాలు. పరమగీతాన్ని గురించి 5:9లో ఆ హెడ్డింగ్ మాత్రమే చెప్పుకున్నాం. గంట అయిపోయింది. కుమారా, లైటింగ్ తక్కువ ఉంది కదా ఇక్కడ. ఈ లైట్లు వ్యాలీ ఈ పక్క స్పీకర్స్కి లైట్ నాలాంటి వారు ఒకటి తక్కువ 80 నా వయసు. కంటెద్దాలు లేవు కానీ వాస్తవమే, కానీ లైటింగ్ కన్నా కొంచెం ఉండాలి కదా, చదవగలను. కంటి మీద స్ట్రెయిన్ పడకుండా కొంచెం లైటింగ్ ఉండాలి ఇక్కడ మాత్రమే. ఇక్కడ మాత్రం ఈ పోర్షన్ మాత్రం లైటింగ్ ఉండాలి. బక్షింగ్ గారికి ఇట్లా ఉంటే చీకటిగా ఉంటుంది, ఒప్పుకోడు ఆయన. బక్షింగ్ గారు చాలా ఇల్యూమినేషన్ కావాలి, లైటింగ్ ఎక్కువ ఉండాలి బక్షింగ్ గారికి. ఎక్కడే కానీ చిన్న నీడ పడకూడదాను బక్షింగ్ గారికి. కాబట్టి ఈ పోర్షన్ మాత్రం లైటింగ్ సమృద్ధిగా ఉండాలి. అందువల్ల ఇబ్బంది ఏం లేదు, నాకు కనపడుతుంది. పరమగీతము 5వ అధ్యాయంలో మన ఇంట్రడక్షన్కే ఉన్న ఒక గంట మాట్లాడాను. పరమగీతాన్ని గురించి మనం చెప్పుకున్నాం. పరమగీతం మనకేమిటో మనం చెప్పుకున్నాం పోయినసారి. దాదాపు 1000 పైన దాని మీద అన్న సోదరు చెప్పినట్టుగా, అబ్బాయి చెప్పినట్టుగా మరి వ్యూవర్స్ వేశారు, చూశారు. మరి ఇంకా పెరగాలి సంఖ్య. చాలా నిగూఢమైన సత్యాలు, సంగతులు అక్కడ ఉన్నాయి. గ్రంథ రచన ఎవరు రచించారు? సొలొమోను. ఎన్ని రాశాడు? అవి ఏవి? సామెతలు, ప్రసంగి, పరమగీతం. సామెతల గ్రంథం రాసేటప్పటికీ ఆయన యవనుడు. సామెతల గ్రంథం రాసేటప్పటికీ ఆయన యవన కాలంలో ఉన్నాడు. ప్రసంగి రాసేటప్పటికీ, పరమగీతం రాసేటప్పటికీ ఆయన మిడిల్ ఏజ్లో ఉన్నాడు, మధ్య వయస్కుడు. ప్రసంగి రాసేటప్పటికీ వృద్ధాప్యానికి వచ్చాడు. 3 దశలు: యవన కాలము, తర్వాత మధ్యకాలము, తర్వాత చివరి కాలం, అంటే వృద్ధాప్యం అన్నమాట. సామెతలు రాసేటప్పటికీ మంచి యవన దశలో ఉన్నాడు. పరమగీతం రాసేటప్పటికీ మధ్యకాలంలో ఉన్నాడు. ప్రసంగి వచ్చేటప్పటికి వృద్ధాప్యం ఉన్నాడు. అందుకే లాస్ట్ చాప్టర్ ప్రసంగి 12వ అధ్యాయంలో ఓల్డ్ ఏజ్ అండ్ డెత్ అన్నాడు హెడ్డింగ్. ఓల్డ్ ఏజ్ అండ్ డెత్. ఓల్డ్ ఏజ్లో ఎన్నో జబ్బులు, ఈ జబ్బులన్నీ చుట్టుకుంటాయి. మనిషిని కుదించేది, మనిషిని వేధించేది, బాధించేది, రోధింపజేసేది, ఆ మనిషికి లేని కష్టాలు తెచ్చిపెట్టేది వృద్ధాప్యమే. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం 4 దశలు ఉన్నాయి. కాబట్టి 4 దశల్లో మానవుడు ఆఖరి దశలో, చిట్ట చివరి దశలో అన్నిటిని అనుభవించాలి, తప్పదు. అది ఆదాము ద్వారా వచ్చిన శాపం. అది ఆ శాప ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్నాం చెప్పాలంటే. అయితే కడపటి ఆదామని యేసయ్య వారి ద్వారా రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, పరలోక ప్రవేశము, ఆరని అగ్ని, తీరని బాధ, మాన యాతన, ప్రచండమైన జ్వాలలు, నరకము, తీర్పు, యాతన తప్పించబడింది. కడపటి ఆదాము ద్వారా రక్షణ, విమోచన కలిగింది. మొదటి ఆదాము ద్వారా మనకేం కలిగింది? శాపము కలిగింది, పాపము కలిగింది, తీర్పు కలిగింది, అన్నీ కలిగాయి. యాతన, వేదన కలిగింది. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతు అన్నాడు. నువ్వు మన్నే అన్నాడు. ఆదామా నీవు మన్నే అన్నాడు. ఎంతకాలం ఉన్నా మన్నే. ఏమన్ను జిగటపడ్డా అనమాట. ఆదాము ఉందా, తోటం ఉందా? కొంచెం ప్రశ్న వస్తున్నా మీకు. తోటం ఉందా, ఆదాము ఉందా? తోటం ఉందా, ఆదాము ఉందా? ఎట్లా? ఆదాము ఉందా, తోటం ఉందా? ఆదాము ముందు, తోట లేదప్పుడు. ఆదాము చేసినాక తోట వేయాలని సంకల్పంతో తోట ఒకటి ఆయన కొరకు ప్రొవైడ్ చేశారు తోట. అది ఏ భూభాగంలో వేశాడు ఆ తోట? తూర్పున ఏదెనులు భూభాగంలో, తూర్పున ఏదెను భూభాగంలో ఒక తోట. తోట పేరు ఏదైనా, తోట పేరు ఏదని కాదు, తూర్పున ఏదెను భూభాగంలో ఉన్నందుచేత ఆ తోటకి ఏం పేరు వచ్చింది? తూర్పున ఏదెను భూభాగంలో ఒక తోట అంటే ఏదెను భూభాగంలో ఆ తోట ఉన్నందుచేత ఆ తోటకి ఏం పేరు వచ్చింది? తోట పేరు ఏదని కాదు, మళ్ళీ అది కూడా గమనించాలి. మళ్ళీ ఇవన్నీ సత్యాలు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మోరియా దేశంలో నేను చెప్పే పర్వతంలో ఒక పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించమని. అందుకు ఆ పర్వతం పేరు ఏం పేరు వచ్చింది? మోరియా. పలకరే, మోరియా పర్వతం. ఆ పర్వతం పేరు కాదు,
మోరియా దేశంలో మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద ఆయన అర్పించమన్నాడు. కాబట్టి జాగ్రత్తగా మన బైబిల్ చదవాలి. జాగ్రత్తగా తోట వేయక ముందు ఆదాం నిర్మించినప్పుడు ఆదాముని ఎక్కడ పెట్టాడు దేవుడు? మైదానమే. గుట్ట కానీ పుట్ట కానీ చెట్టు కానీ ఏమీ లేకుండా మైదానమే. వర్షం గిరిసం అప్పుడు ఏం లేదు కదా, పైన గాలి వాన ఏమి లేదు కదా, మైదానంలోనే అందులో పెట్టాడు. కాచుటకు తర్వాత దాని సేద్యము చేయటకు చూడ్డానికి సూపర్వైజింగ్ పర్యవేక్షణ చేయడానికి ఆదాం అనగా పేరా? అది ఆదాం అనేది పేరా? ఆదాం పేరా? అది ఆదాం అనేది పేరా? కాదు. ఆదాం మీన్స్ ఏమిటి? అర్థం ఏమిటి? ఏ మ్యాన్. ఏం పేరు ఆయన పేరేం పేరు? ఏ డామ్ అని హిబ్రూలో, ఇంగ్లీష్లో ఏ డామ్, ఇంగ్లీష్లో. నవీన మోడర్న్గా ఏడమ్ అన్నారు కదా. ఆదాం అంటే పేరు కాదు, అది మనం పెట్టుకున్న పేరుగా భావించి మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఆదాం పేరు కాదు. ఓ మ్యాన్, ఏ మ్యాన్ అంటలే, ఏ మ్యాన్, ఏ డాష్ డామ్ హిబ్రూలో, ఏ డామ్ అనగా ఓ మానవుడా, ఒరే నరుడా అనే అర్థం. నరుడు. ఆ నరుడికి పేరు పెట్టలే. ఈయనమో చాలా వాడికి పేర్లు పెట్టారు. ఎవరు? ఆదాం. ఆయన నక్క అంటే నక్క, కుక్క అంటే కుక్క, బర్రె అంటే బర్రె, గొర్రె అంటే గొర్రె మనం పిలుస్తున్నాం. ఇప్పుడు అన్నిటికీ పేర్లు పెట్టాడు. తన భార్య అయిన ఆమె కూడా ఆయనే పేరు పెట్టాడు. హవ్వ కరెక్టే. అనేక జనాంగములు తల్లిగునుగా అని చెప్పేసి ఆమెకు తానే పేరు పెట్టాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడి కనుక అందుకే పరమగీతం నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయానా? నీ మందలు అడుగు. అద్భుతమైన గ్రంథం ఈ పరమగీతం. నారీమణి సుందరి, నరునిలో తీయబడింది కాబట్టి. అలాంటి పాటలు 7 పాటలు ఉన్నాయి ఆదికాండంలో. పాట పాడి ఏ రాగం కట్టాడు? ఆదితాళమా లేక బిల్హర్ రాగమా? ఏ రాగం పెట్టాడు? నా ఎముకలలో ఎముక, మాంసంలో మాంసము, ఇది నరులో తీయబడింది కనుక నారీమణి సుందరి. ఇక్కడ మా భాష మారింది మళ్ళీ. ఇక్కడ పరమగీతంలో ప్రభు అన్నాడు కాదు, సులమతిని నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా? నారీమణి సుందరి, మనమే ఆ నారీమణి. నమ్మిన వారందరం ఆయన దృష్టిలో నారీమణులమే. నారీమణి సుందరి. ఇక్కడ కూడా అధిక సుందరి ఒకదానా అని మాట్లాడుతున్నాడు. ఈ 3 గ్రంథాలు మరి సొలొమోను రాశాడు. ఈ గ్రంథము అశ్లీలత ఎక్కువగా ఉందని చెప్పి, మరి అశ్లీలత అంటే పలుకకూడని మాటలు, వివరించుకునే మాటలు, అసభ్యకరమైన పదజాలములు, ఒక స్త్రీని వర్ణించుట్టుగా, పురుషుని వర్ణించుట్టుగా ఆ రకంగా అశ్లీలత ఉంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించి ఎందుకబ్బా ఈ గ్రంథం అన్నాడు. కానీ ప్రభు ఆక్షేపించలేదు. ప్రభు ఆక్షేపించకుండా తన గ్రంథములో ఈ గ్రంథాన్ని ఇముడ్చాడు. కాబట్టి దానికి సంకేతముగా ఒక మాట చూద్దామా? తీతు పత్రిక 1:15. తీతు పత్రిక, ఈ గ్రంథాన్ని చదవచ్చునా చదవకూడదా? తీతు 1:15. తీతు పత్రిక. పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియో పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియో అపవిత్రపరచబడి పవిత్రులకు అన్నీ పవిత్రములే, అపవిత్రులకు అన్నీ అపవిత్రములే. మనం చూసే చూపును బట్టి, గమనించేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. చేప ఉంది, చేప కింద చేప కాదు, పచ్చేపలు ఉన్నాయి కదా, తింటాం కదా మనం. పచ్చేపలో అందులో ఏముంటుంది? ముళ్ళు ఏముంటుంది అక్కడ? ముళ్ళు. చేపతో పాటు ముళ్ళుతో పాటు అట్లే మనం తింటామా? ముళ్ళుని పక్క పెట్టి చేప తింటాం కదా. అట్లాగే మంచిని మంచిగా తీసుకోవాలి, చెడుగా పక్క పెట్టాలి. చెడుతో మన పని లేదు, మంచి కావాలి. ఇక్కడ గ్రంథములో పరమగీతములో అద్భుతమైన సంగతులు ఉన్నాయి. సూలమితి అనే ప్రియ ప్రభువు యొక్క వధువు, ప్రియ ప్రభువు కలిసి పాడి యుగల గీతమే. ఇది ఏకగల గీతం కాదు. ఏకగల గీతం అంటే ఒకడు పాడే గీతం. ఉభయులు కలిసి, ఇద్దరు కలిసి, ఈ నాయకులు కలిసి, వీరిద్దరు కలిసి, ప్రియురాలు, సంఘము సూలమితి, సంఘము వధువు వరుడు కలిసి పాడిన యుగల గీతమే ఈ పరమగీతం.
పరలోకపు గీతం, పరలోకపు గీతం, పరమందలి గీతం, దేవుని గీతం, ప్రేమను గురించిన గీతం, వివాహ గీతం, విరహ గీతం ఇది. అందువల్ల ఆయన పరమ ప్రభువు, పరమ రక్షకుడు, పరమనాథుడు, పరమ దేవుడు, పరమ ప్రభువు, ప్రబంధుడు వాడు, పరమైన వాడు. పరమంటే పర అంటే పైన, పరలోకం అంటే పైన, పైలోకం, పైన పరలోకము, కింద భూలోకము, దాని కింద పాతాల ముల్లోకాలు ఉన్నాయి. ముల్లోకాల మీద ప్రభువు అధికారి. ముల్లోకాల చేతిలో ఉన్నాయి. పంచభూతములు, భూతాలంటే భూతములు. ఒక నడిగా అదే పంచభూతములు అంటే 5 దయ్యాలు సార్ అన్నాడు. ఎన్ని దయ్యాలు? 5 దయ్యా. భూతం అంటే దయ్యంగా సార్, కాబట్టి 5 దయ్యాలు సార్ అన్నాడు. అరే దయ్యాలు కాదన్నాడు. భూతములు అంటే నింగి, నేల, అగ్ని, గాలి, అగ్ని, నీరు, ఈ కలిసి ఈ పంచభూతములు ఎవరి వశంలో ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వశంలో, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. సర్వశరీరులు ఆయన చేతిలో ఉన్నారు. ముల్లోకాలు ఆయన చేతిలో ఉన్నాయి. పంచభూతములు ఆయన చేతిలో ఉన్నాయి. పరలోకమైన కంట్రోల్, భూలోకమైన కంట్రోల్, పాతాళ లోకమైన కంట్రోల్. ఆయన వేయగా ఒకటి తీయలేడు, ఆయన తీయగా మరొకడు వేయలేడు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వత్రా ఆయన పూజనీయుడు. ఆయన లేనిది ఏమీ లేదనమాట. సంవత్సరం ఉన్నవాడు అనువాడు. ఆయన ఉన్నవాడు యేసయ్య వారు. లేనివాడు కాడు, ఉన్నవాడు. అందరిలో అన్నిటిలో ఉన్నవాడు, అందరి మధ్య ఉన్నవాడు, అన్నిటినీ సమీక్షించేవాడు, గమనించేవాడు. అందువల్ల అలాంటి ప్రభు పాడే గ్రంథమే పరమగీతం. సులభితి ప్రభువు కలిసి పాడే యుగలగీతమే ఈ పరమగీతం. 5వ అధ్యాయం మరి ఇంట్రొడక్షన్గా అయిపోయింది కదా, అర్ధగంట అయిపోయింది. 1917లో ఫాక్స్ గారు మరి టారెంటో నుండి కొత్తగా మ్యారేజ్ చేసుకొని అమ్మగారి పేరేం పేరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. అమ్మగారి పేరేం పేరు? యమగ్రా అనే పెళ్లి కుమార్తె. ఆమె మ్యారేజ్ చేసుకొని మరుసటి రోజే ఇండియాకు ప్రయాణమే వచ్చాడు. అదే సంవత్సరం 1917. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, చరిత్ర ఇది. 1917లో మన ఇండియాలో పుట్టిన ఒక రాజకీయ నాయకులు ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యారు. 1917లో పుట్టారు. ఎవరు ఐడియా ఉందా? ఇది చరిత్ర కదా. 1917 ఎవరు పుట్టారు? ఒక అగ్రనేత ఇందిరాగాంధీ. ఎవరు? 1917లో పుట్టింది ఆమె కదా. గుర్తుపెట్టుకో. ఎస్, అదే 1917లో ప్రపంచంలో గొప్ప దేవుని దాసుడు పుట్టాడు. ఎవరైనా ఇంటర్నేషనల్ ఫిగర్. 1917 బిల్లీ గ్రహం గారు. 1917లో బిల్లీ గ్రహం గారు పుట్టారు. 1917లో ఇందిరాగాంధీ గారు పుట్టారు. 1917లో ఫాక్స్ గారు టారెంటో నుండి కెనడాలో టారెంటో నుండి ఇండియాకు దేవుని సేవకు ఎక్కడికి వచ్చారు? అనంతపురంకి వచ్చారు. ఇప్పుడు రాయలసీమలో వెనుకబడ్డ ప్రాంతం అంటే రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం ఏపీలో. దాంట్లో వెనుకబడ్డ ప్రాంతం అంటే రాయలసీమ. ఏది? అనంతపురం జిల్లా. అనంతపురం అంటే పెద్దదే, అనంతమే, జిల్లా పెద్దదే, కానీ రాళ్ళు అంతా రాళ్ళే. డాటెడ్ ప్లేస్, కటిక నేల, కటిక పర్ర, డ్రైలాండ్స్, నీరు లేదు, నీరు దొరకదు అక్కడ. ఊర్ల పేరేమో కాలువపల్లె, ఏ సముద్రం అది, నాగ సముద్రం, బ్రహ్మ సముద్రం, బుగ్గ సముద్రాలే. మళ్ళా ఆడ సముద్రం లేదు. మళ్ళీ చెరువు, మన చెరువులు అన్ని చెరువులే. ఊర్ల పేర్లు మన చెరువులు ఉన్నాయి. పెద్ద చెరువు, కొచ్చెరువు, పాతకొచ్చెరువు, ఈ చెరువులు ఉన్నాయి. ఊర్ల పేర్లలో ఊర్ల పేర్లు కాలువలు ఉన్నాయి, కాలువ లేదు, చెరువులు లేవు. సముద్రం, బ్రహ్మ సముద్రం, నాగ సముద్రం, బుక్రా సముద్రం, తిమ్మ సముద్రం, అన్ని సముద్రాలే. అనంతపురం జిల్లా నీరు. అలాంటి ప్లేస్ ఎంపిక చేసుకొని వచ్చారు. ఎవరు? ఫాక్స్ గారు. 17లో ఎంత గొప్ప సంగతి చూడండి. అగ్రప్ప గారు వారితో కలిశారు. అప్పుడు సిఏజీఎంలో ఒక సంస్థలో చేరారు. అది వద్దనుకొని బయటకు వచ్చారు. 1938లో అలాగున్నప్పుడు ప్రొఫెసర్ గారి వయసు 17 years బాయ్. జస్ట్ ప్రొఫెసర్ గారు వయసు 10 నంద్యాల. ప్రొఫెసర్ గారి వయసు 17 years బాయ్. కోటేశ్వరుడు కుమారుడు. అప్పటికే వెంకటరెడ్డి గారు కోటేశ్వరుడు. 1933లోనే పలకనూరులో వాళ్ళు డూప్లెక్స్ ఇల్లు కట్టారు మా జిల్లాలో, కడప జిల్లాలో. అప్పటికే కోటేశ్వరుడు వాళ్ళు, వైఎస్ఆర్ ఫ్యామిలీ, వాళ్ళ అబ్బగారు. 1860 చెప్తాను, అది కూడా చెప్తాను ఈరోజు. అంటే ఇంట్రడక్షనే పోతుంది కుమారుడా.
ఇంకోసారి వస్తా, మధ్యలో వస్తా, ఇంకోసారి చూద్దాం. 1917లో వచ్చారు కదా. తర్వాత సిఏజీ గుడ్ బై చెప్పి ఫాక్స్ గరప్ గారు బయటకు వచ్చి సేవ చేశారు. 1938లో ప్రొఫెసర్ గారు 70 years బాయ్ వారి బెడ్లు మోసాడు, వారి ఇవన్నీ మోసాడు పాపం ఆ సేవలో. తర్వాత 1840sలో కాటన్ దొర గారు వచ్చి ఏం కట్టారు? ఆనకట్ట ఎక్కడ కట్టారు? రాజమండ్రి ధవళేశ్వరమా? అక్కడ కట్టారు కాటన్ దొర. వారి వెంట ఇద్దరు వచ్చారు, బ్రదరన్ వారు వచ్చారు. ఇద్దరు బ్రదర్స్ ఇంజనీర్స్ వచ్చారు. బ్రదరన్ వారు వచ్చి క్రిస్టియన్ అసెంబ్లీ బ్రదరన్ ఇక్కడ భీమవరం, పాలకొల్లు, నరసాపురం ఆ ప్రాంతంలో ఒక అసెంబ్లీ స్టార్ట్ చేశారు. అది ఏది 19 కాదు 1838-40 ఆ ప్రాంతంలో. చరిత్ర గుర్తుపెట్టుకోండి. బ్రదరన్ అసెంబ్లీ ప్రారంభించినప్పుడు 1838-40sలోనే ఏపీలో. అప్పుడు ఏ చర్చి కూడా లేదు ఇక్కడ, ఏ ఒక్క చర్చి కూడా ఏపీలో లేనే లేదు, ఏ ఒక్క చర్చి లేదు. తొలి క్రిస్టియన్ ఎవరు ఏపీలో? 1701లో ఒక నాయుడు గారి ఫ్యామిలీ ప్రభు నమ్ముకున్నారు, చిత్తూరు. 1701 తొలి క్రిస్టియన్ ఫ్యామిలీ వారు ప్రభు నమ్ముకున్నారు. 1860లో యూసిఎస్ఐ యునైటెడ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కడప మండలంలో ప్రారంభమైంది. అందులోని ఎస్పీజీ సిఎస్ఐ కాదు, తర్వాత ఎస్పీజీ లండన్ మిషన్, యూనియన్ కౌన్సిల్ అన్నట్టుగా యూసిఎస్ఐ ప్రారంభమైంది 1860లో మా కడప జిల్లాలో. అప్పుడు మా నాయన పేరు దేవదానం, వాళ్ళ ఆయన పేరు సైమన్, మా అబ్బాయి వాళ్ళ ఆయన ఇజ్రాయెల్. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు. 1860లో ప్రభు నమ్ముకున్నారు. 1947లో దాన్ని ఏం చేశారంటే సిఎస్ఐగా మార్చారు. గుర్తుపెట్టుకోండి, 1947 సిఎస్ఐ. 1842లో జీడిఎం ప్రారంభమైంది. 1842లో లూథరన్ ఇక్కడ గుంటూరు ఏరియాలో. 1842 ఆ ప్రాంతంలో. దాని ముందు మన అసెంబ్లీ ప్రారంభమైంది అక్కడ భీమవరం, నరసాపురం, పాలకొల్లు ఆ ప్రాంతంలో. బ్రదరన్ వారికి ఎందుకు చెప్తున్నా అంటే బ్రదరన్ వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా. 1833-34 ప్రాంతంలో అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ వచ్చారు, నెల్లూరుకు వచ్చారు. ఒక చెట్టు కింద కూడి అక్కడ ప్రార్థనలు పెట్టి ఎక్కడైతే కూడారో అక్కడ వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టాలని, చర్చ్ బిల్డింగ్ కట్టాలని ప్రారంభించారు. కట్టి 1844లో ప్రారంభించి అదే లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇక్కడ నెల్లూరు ఫీల్డు, ఒంగోలు ఫీల్డు, కర్నూలు ఫీల్డు అప్పుడే ప్రారంభం. ఈ 3 జిల్లాలు ఒకటేసారి బ్యాప్టిస్ట్, ఏబిఎం బ్యాప్టిస్ట్. మనకంటే ఈ యూసిఎస్ఐ కంటే ముందు వారే బ్యాప్టిస్ట్ వారి ముందు ప్రారంభించారు. 1844 వారు, 1860లో యూసిఎస్ఐ ఎస్పీ ఎమాటకమాట చెప్పాలి. వారికంటే ముందు బ్రదరన్ వారు వచ్చారు. బ్రదరన్ వారు 1750లోనే ఇంగ్లాండ్లో ప్రారంభించబడింది బ్రదరన్ మూవ్మెంట్స్. 1750లో, నాట్ 1850, 1750. కాబట్టి ఈ రకంగా బ్రదరన్ వారి చరిత్ర ఉంది, అసెంబ్లీ చరిత్ర ఉంది, చర్చి చరిత్ర ఉంది. పరమగీతం అనేది చాలా గొప్ప గ్రంథం బైబిల్లో. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 8 వచనాలు ఐడియా లేదుగా? 116 కరెక్ట్, వెరీ గుడ్. అది చెప్పాలి. 116 వచనాలు ఉన్నాయి. బైబిల్ మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? ఎన్ని వచనాలు మొత్తం బైబిల్లో? ఎన్ని పదాలు ఉన్నాయి? ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఎన్ని అక్షరాలు బైబిల్లో ఉన్నాయి? లెక్కించారా ఎప్పుడన్నా? అక్షరాలు కూడా లెక్కించారా? మేము 70sలో చాటు తయారు చేసిన దినాల్లో కూర్చో పెన్సిల్ తీసుకొని లాంతర్ పెట్టుకొని ఎలక్ట్రిసిటీ లేదప్పుడు కంబోలు మేము ఉన్నప్పుడు 70 నమ్మిన ప్రారంభ దినాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అధ్యాయాలు ఎవరు రాశారు, ఎప్పుడు కనుగొన్నారు, వచనాలు ఎప్పుడు చరిత్ర, హిస్టరీ ఇదంతా ఈ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. పరమగీతములో 5వ అధ్యాయములో 9వ వచనములో స్త్రీలో అధిక సుందరి వగుదానా ఎవరన్నాడు ఇక్కడ ప్రారంభంలో? స్త్రీలలో అధిక సుందరి వగుదానా అన్నాడు. ఈ అధిక సుందరి వేరు, అధిక సౌందర్యం వేరు. నా ప్రభావ మహాత్యము చేత నీ మిక్కిలు సౌందర్యవంతురాలు అయితే ఉంటాడుగా యేసు గ్రంథంలో.
16-14 అనుకుంటారు, 16-14లో కదా. నా ప్రభావ మహత్యం చేత, యేసయ్య వారి కల్వరి ప్రభావ మహత్యం చేత ఇవాళ మనకు సౌందర్యమే కలిగింది. రోతగా ఉండేవారం, పాపాత్మలము, శత్రులము, బలహీనము, భక్తిహీనము, పనికిరాని వారము, దేని కొరగాని వారం, చర్చి నరకానికి పోల్సిన వారం. నరకాగ్నికి పోయే వారిని చర్చి అంటారు. అక్కడ గౌరవంగా పిలవరు. నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చనిపోతావని ఆదాము గారు అన్నాడా? ఆదాము గారు చనిపోతారని మీరు అన్నాడు అక్కడ. దాని తిను దినమున నిశ్చయముగా నీవు ఏమన్నాడు అక్కడ? చస్తావు, చచ్చేదవు అన్నాడు. కఠినమైన భాష అర్థం కావడానికి. మా ఎలక్ట్రిసిటీ బోర్డులో ట్రాన్స్ఫార్మర్ దగ్గర, నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను 42 ఏళ్ళలో. 2006లో రిటైర్డ్ అయ్యాను. నెక్స్ట్ ఇయర్కు 20 years అయితే నేను రిటైర్డ్ అయ్యి. అక్కడ తెలుగు ట్రాన్స్ఫార్మర్ దగ్గర, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏముంటుంది అక్కడ? డేంజర్. ఏ రంగు? వైటా బ్లూనా? రెడ్, పోస్టల్ రెడ్. తర్వాత ఈ 3 భాషలు ఉంటాయి కదా, మరొక భాష ఉంటుంది. 2 ఎముకలేసి ఇట్లా పుర్ర, ఏందది? 2 ఎముకలు ఇటు పెట్టి, ఎముకలు పుర్ర, అది మూగోడికి చదువు రాని వాళ్ళకి భాష. అది మరే నేను ముట్టుకుంటే ఇట్లా అవుతారా? నువ్వు కూడా ముట్టుకోవుతారా? మా కరెంట్ వాళ్ళం మేము పెట్టింది ఏంటంటే 2 ఎముకలు ఇటు వేసి పైన పుర్ర ఇటు పెడతారు అన్నమాట. చదువుచుండేమో ఓహో డేంజర్, ముట్టుకుంటే అపాయం అని దూరంగా పోతాడు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషలు. యేసయ్యను సెలవేసినప్పుడు కూడా హెబ్రీ, గ్రీక్, రోమా అను భాషల్లో ఈయన యూదులకు రాజట, యూదులకు అట 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 అట, అదే తంట, అదే మంట కదా. ఈయన యూదులకు రాజట అట. హెబ్రీ, గ్రీక్, రోమా అను 3 భాషల్లో. రైల్వే ప్లాట్ఫామ్లో 3 భాషలు ఉంటాయి కదా, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ప్రాంతీయ భాష ఏదో ఒకటి ఉంది, తెలుగు, కన్నడ, తమిళో కదా. ఆ హెబ్రీ, గ్రీక్, రోమా అనే 3 భాషల్లో చిరునామా రాసి ఈయన యూదులకు రాజట అన్నారు. అట్లాగే అక్కడ 3 భాషలు. పరమగీతంలో స్త్రీలో అధిక సుందరవుతానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం కావాలి. ప్రభు కావాల్సిన విశేషం కావాలి. మన విశేషం ఏమిటి? మన ప్రత్యేకత ఏమిటి? నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? సాల్వేషన్, సపరేషన్, శాంక్టిఫికేషన్, ఈ 3 ప్రభు ట్రిపుల్ S కోరుతున్నాడు, 3 Sలు కోరుతున్నాడు. నెంబర్ 1 S ఏమో సాల్వేషన్, నెక్స్ట్ సపరేషన్, నెక్స్ట్ శాంక్టిఫికేషన్. రక్షణ, ప్రత్యేకత, పరిశుద్ధత, ఈ 3 దేవుడు కోరుతున్నాడు. సాల్వేషన్ కోరుతున్నాడు, మంచిదే. రక్షింపడుతున్నారు, మంచిదే. అట్ ది సేమ్ టైము సపరేషన్ లేదు. ఈవేళ సపరేషన్ లేదు. మన నమ్మిన వారు ప్రత్యేకంగా ఉండాలి, వారి కుటుంబాలు ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు సపరేషన్ కోరుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 వచనమా, 6-14 గమనించి చదువుతారా బిగ్గరగా ఒకరు? 2 కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము కావున మీరు వారి మధ్య నుండి వెళ్ళిపోయి ప్రత్యేకముగా మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీ రక్షణ. అపోస్తలుల ఉదయంలో కదా, మూర్ఖులకు ఈ తరం వారికి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని. వేరు ప్రియుడు సాతానుడు, అతడు అంటే అందగాడే, ఆయన కంటే గొప్పవాడ నీ ప్రియుడు. ఆయన అంటుంది యెరూషలేముకు రాకుమార్తెను ఫస్ట్ వేస్తున్నారు సులమతి. ఆ వేరు ప్రియుని కంటే నీ ప్రియుడు అంత గొప్పవాడా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుడి యొక్క విశేషం ఏమంటే నా ప్రియుడు దేవల మన్నుడు రత్న. వాట్ ఎక్సలెంట్ వర్డ్ ఇన్ ద బైబిల్. వేరు ప్రియుడి కన్నా ఆ వేరు ప్రియుడు, ఆ వేరైన వాడు, ఆ వేరుగా ఉన్నవాడు. మనం వేరు కావాలి, వేరుగా ఉండాలి, సపరేషన్ ఉండాలి, ప్రత్యేకంగా మనం ఉండాలి. లోకం కలిసిపోకూడదు. తోటకూర గోంగూరే, కొత్తిమీర కట్టే ఇంకో కట్ట, కరేపాకు కట్టే కదా, అంత కలుపుతారా? ఏ కట్ట ఆ కట్టే కదా. కూరగాయలంతే, సపరేషన్. గొర్రెలే, బర్రెలే, మేకలే, గొర్రెలే. మేకలను గొర్రెలను వేరు చేశాడు కదా యేసయ్య వారే.
వేరు చేశాడు. బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని డివైడ్ చేశాడు కదా. అవునా? వేరుగా ఉండాలి. మనం సపరేషన్ ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఈ బొమ్మల సీజన్ కదా ఇప్పుడు. ఈ సీజన్ బొమ్మలు పెట్టారా? బొమ్మలు ఎగురుతుంటారు. మన వాళ్ళు ఇల్లు కూడా పోయి ఎగురుతుంటాడు. ఇల్లు ఎగురుతుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు. డాన్సింగ్ నృత్య నాట్యాజ మైదానం, అబెలమ హోలా డాన్సింగ్ ప్లేస్. ఎలీషా ఊరు పేరు ఎలీషా ఊరు పేరు షాపాతు కుమారుడు ఎలీషా ఊరు పేరేమి? అబెలమ హోలా. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం మళ్ళీ పరీక్ష మీద పరీక్ష రాస్తూనే ఉన్నారు. మళ్ళీ అని మార్కులని కొట్టేస్తున్నారు. ఏ మార్కు వచ్చినాయో మరి నాకు అర్థం కావడంలా. ఎలీషా ఊరి పేరేమి? అబెలమ హోలా ఊరివాడు. తండ్రి పేరు షాపాతు కుమారుడు ఎలీషా. ఎలీషా అర్థం ఏమిటి? ప్రభువే నాకు రక్షకుడు, దేవుడే నాకు రక్షకుడు. ఏలియా నాకు అర్థం ఏమిటి? యెహోవాయే నాకు దేవుడు, యెహోవాయే నాకు దేవుడు అనే మాట రాయబడింది. ఆయనేమో యెహోవా నాకు దేవుడు అన్నాడు, ఈయనేమో ఎలీషా అన్నాడు యెహోవాయే నాకు. ఎలీషా అన్న, యెహోషాపాతు అన్న, జాషువా అన్న, పీస్వా అన్న, తర్వాత యేసు అన్న రక్షకుడే. జాషువా అన్న అని మాకు ఒకరిని ఉండేవాడు, మన ప్రసాద్ ఉన్నాడు వాళ్ళ ఆయన. తమాషగా మేము మంచి స్నేహితులం. ప్రసాద్ వాళ్ళ ఆయన కోడు రైలు కోడు. జాషువా, పీస్వా, యేసువా అంటే పక్కపక్క నవ్వేవాడు ఆయన. జాషువా మన పీస్వా అంటే ఆయనే రాజు, యేసయ్య. జాషువా, పీస్వా, యేసువా. మన జాషువా ఆయనే, మన పీస్వా ఆయనే, మన యేసు ఆయనే రాజు, రారాజు, ప్రభు. కాబట్టి ఇక్కడ గమనిస్తున్నాం, ఆ ప్రత్యేకమైన వారు, ప్రత్యేకంగా మనం ఉండాలి. దేవుని కొరకు మనం బ్రతికే వారం ఉండాలి. ప్రత్యేకమైన మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే మీ రక్షణ వేరుగా ఒక మతంలో ఉన్న మార్గంలోకి వచ్చాం. మతాన్ని మార్గాన్ని గలిబిలి చేయకూడదు. రెండు ఒకటి కాదు. సపరేట్ మీది జలాలు కింది జలాలు వేరు చేశాడు. భూమిని ఆకాశాన్ని వేరు ప్రారంభంలో బిగిన సృష్టిలోనే కదా. వెలుగును చీకటిని వేరు చేశాడు కదా. మీ జలాలు కింది జలాలు వేరు చేశాడు కదా. ప్రదేశాలను వేరు చేశాడు. చుక్కలు వేరు చేశాడు. చంద్రుడు వేరు చేశాడు. సూర్యుడు వేరు చేశాడు. వారు వదిలిపెట్టాడు. సముద్రాన్ని వేరు చేశాడు. అక్కడ సపరేషన్, సృష్టిలో సపరేషన్. సంఘం విషయంలో కూడా సపరేషన్ పాటించాలి. మనం ఎగరడం కాదు. ఇక్కడ ఎగరడం, కొందరు ఇక్కడే ఎగురుతాడు, అక్కడే ఎగురుతారు కొందరు. ఇది ఎగరలేండి, ఎగరేది ఉండదు ఇక్కడ. అక్కడ ఎగురుతుంటారు. జాగ్రత్త, మన పిల్లలు జాగ్రత్త. మన చెడ్డ పేరు వస్తుంది అక్కడ అట్లా పోతే, పంపిస్తే. అందువల్ల మనము జాగ్రత్తగా ఉండి సపరేషన్గా ఉండాలి. సపరేషన్లో మనం ఉండాలి. స్త్రీలో అధిక సుందర ఒకదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? విశేషం, దేవుడి విశేషాలు అంటుంటాం కదా మనం. ఏమిటన్నా విశేషం? ఇక్కడే ప్రారంభమైంది విశేషం. ఈ విశేషాన్ని కనుక్కోవడానికి వచ్చాడు సాతానుడు ఏదైనా తోటకు. ఇది నిజమా? ఏమన్నాడు ఇక్కడ? ఏమ్మా ఆయన పట్టుకున్నాడు. ఈయన అట్లా ఆదామయ్య అట్లా విరించడానికి పోయాడు, విరింపులాగా అట్లా పోయాడు. అప్పుడు ఈమె పట్టుకున్నాడు. ఎవరు పట్టుకుంటే పని అవుతుందో అని గమనించాడు. అన్నిటికీ పేర్లు పెట్టాడు, అన్నిటికీ పంపించాడు ఆదాం. ఇది మాత్రం, ఈ సర్పం మాత్రం ఇక్కడ దాగి ఉంది అన్నమాట. తోటలో ఇరుక్కొని ఉంది. సర్పం యుక్తి గలది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దానికి. అప్పుడు సర్పం వచ్చి ఇది నిజమా అన్నాడు. పాంగాడు. ఎవరితను? పాంగాడు, సాతానుడు. పాంగాడు. పాముగాడిలో సర్పం దూరింది, సాతానుడు దూరాడు. ఇది నిజమా? ఎన్ని అక్షరాలు తెలుగులో? ఇది క్వశ్చన్ మార్క్. ప్రభుని గురించి చెప్తే అన్ని క్వశ్చన్ మార్కులు బయలుదేరుతాయి. క్వశ్చన్ మార్క్ ముఖాలే బయలుదేరుతాయి. ఇప్పుడు ప్రభుని గురించి చెప్పినప్పుడు అన్ని క్వశ్చన్ మార్క్ ముఖాలే. అయ్యలారా రక్షణ పొంది మేమేమి? ఒక ఆయన చేస్తాను నాకు అన్నాడు కదా. అయ్యలారా రక్షణ పొంది నేనేమి చేయాలన్నాడు. ప్రభువు నమ్మితే క్వశ్చన్ మార్క్ కాస్త ఏమవుతుంది? దాన్ని సాగదీయండి. క్వశ్చన్ మార్క్ అట్లుంటుంది కదా. దాన్ని సాగదీస్తే ఆశ్చర్యార్థకమవుతుంది. అంత ఆశ్చర్యమే కదా ప్రభు నమ్మితే. అంత ఆశ్చర్యమే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు తండ్రి, అవన్నీ మనలో లభ్యమవుతాయి. క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. దేవుని వాక్య విషయం క్వశ్చన్ ఉండకూడదు. చదవాలి, గ్రంథాలు చదవాలి. ఇది నిజమా అన్నాడు. పేలిపోయింది, తూలిపోయింది, వాలిపోయింది, పడిపోయింది ఒక దెబ్బకు. చాలా సంభాషణ ఉంది అక్కడ, అన్నీ రాయబడలే. వీరిద్దరి మధ్య పాములు పడ్డాక ఆయన ముందు తెప్పుకొని వచ్చి ఆడ సంభాషణ ఉంది వీళ్ళిద్దరికి. మళ్ళా అంత సులభంగా లేదు. ఇప్పుడు తెస్తాను తిని ఆతరికి తిని పడిపోలే. వాళ్ళిద్దరు గ్యాప్ ఉంది, వయసులో గ్యాప్ ఉంది, తేడా ఉంది. అక్కడ వేరే కాలం ఉంది మళ్ళీ అక్కడ కూడా.
తెస్తానే తినలే. సంభాషణ ఉంది, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి మధ్యలో, ఇద్దరి మధ్యలో ఆయన రాయబడలేదు. తింటానే ఆమె తినింది చూసుకునే పాపం ఇలాగే రకంగా, నేను ఒకదాని పోతే లాభ్యం ఉంది, ఆయన కూడా పంపాలంటే ఆయనకి ఇచ్చింది, ఆయనకి ఇచ్చింది. ఆయన కూడా ఆదాము కూడా, అక్కడేముంది రాయబడింది, ఆదాము కూడా తినడు, కూడా అనే మాట కలిపాడు. ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు. ఆయన యేసయ్య విషయంలో ఆయన కూడా రక్తమాంసంలో, అక్కడ ఆదాము కూడా తినేను, ఆదాము ప్లేస్ భర్తీ చేసి శిలువలో యేసయ్యవారు, ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు. ఆయన మన కొరకై ఆదాము కూడా తినను, కూడా ఆయన కూడానా, ఆయన కూడా ఉన్నాడు అక్కడ. పేతురు కూడా ఉన్నాడా, యోహాను ఉన్నాడా, యాకోబు ఉన్నాడా, అందరు ఉన్నారు. ఆయన కూడా తినను. అందువల్ల ముగ్గురికి పనిష్మెంటే, తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ముగ్గురి తప్పించుకోలే, ఒకరి మీద చెప్పుకున్నారు. మన తత్వం అంతే, తప్పు చేస్తేనేమో హీ అని పల్లిగిలిస్తాడు. హీ అంటే అతడని, హీ అంటే పల్లిగిలిస్తాడు హీ అని. లేకపోతే అయ్యి అంటాడు, మంచి జరిగితే అయ్యి అంటాడు. ఆడని అపోస్తలున్న పౌలు అన్నాడు కదా, నాట్ ఐ బట్ క్రైస్ట్ అని, అయ్యి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, స్త్రీలో అదుకు సుందరవగుతానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఆయనలో విశేషం ఉంది. నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని రెట్టింపుగా అడుగుతుంది ఆమె. యెరూషలేముకు రాకుమార్తెలు రెట్టింపుగా అడుగుతున్నారు. వేరే ప్రియుని కన్నా రెండు సార్లు పలికే మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి కదా. అబ్రహామ, యాకోబు, మోషే, మార్తా, సమూయేలు. గమనించండి, ప్రభువా ఈ మాట గమనించాలి. అక్కడక్కడ డబల్ ఇక్కడ కూడా రెట్టింపు. ఇక్కడ కూడా నీ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు. ఎవరన్నమాట ధవలం అంటే? ధవలం మీనింగ్ తెలుపు. ధవలం ఈజ్ ఎ వైట్ అండ్ వైట్ అంటలే మనం, ప్యూర్ వైట్, హోలీ. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, రక్షణకర్త, స్వాస్థ్యకర్త, శాసనకర్త, సమాధానకర్త, ఈ లోకానికి రాబోయే లయకర్త యేసయ్య వారు. రెండికి కర్త ఆయనే. మన భర్త, మనందరికీ భర్త, కర్త మన భర్త, మనందరికీ భర్త ప్రభు. మంచి భర్త కదా యేసయ్య వారు. 54 అంటాడు అన్నమాట, యెషయాలో ఉంటాడు అన్నమాట. నిన్ను పుట్టించినవాడు, నీకు భర్త అయి ఉన్నాడు అక్కడ, సృష్టించినవాడు మన భర్త ఆయన. కాబట్టి ఇక్కడ నా ప్రియుడు ధవలవర్ణుడు, తెల్లనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన హోలీ. ఈజ్ అ హోలీ గాడ్, ఈజ్ ఓన్లీ హోలీ గాడ్. ఆయన మాత్రమే పరిశుద్ధుని దేవుడు, పరిశుద్ధుడు. ఆయన సమీప తేజస్సులో కనబడినవాడు, ఎవరూ సమీపలేరు. ఆయనతో మాట్లాడేటప్పుడు మోషే ముఖం అంతా ఏమైంది? మోషే ముఖం ప్రకాశమానంగా వెళ్ళిపోయింది కదా. ఆ కొండ మీద ఉన్నంత వరకు ఆయన ముఖం అంతా ఏమైంది? ఆయనకు రిఫ్లెక్షన్ ఈయన పైన పడింది. కొండ దిగి వచ్చి ఆయన ముఖాన్ని చూడలేకపోయారు ఇశ్రాయేలు వారు. అయ్యా మేము చూడలేకపోతున్నాం, అంత ప్రకాశమానంగా ఉంది. ప్రకాశమానమైన వాడు యేసయ్య వారు, ఆయన ఎవరు చూడలేదు. మోసే డైరెక్ట్ నువ్వు నన్ను చూడలేవు, నేను నీతో మాట్లాడగలనే కానీ నువ్వు నన్ను చూడలేవు, చూస్తే తట్టుకోలేవు, దగ్ధమైపోతావు. అందుకే యేసుక్రీస్తుని పేరుతో దేవుడు మానవాకారం దాల్చి లోకానికి వచ్చాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడుగా జన్మించాడు. అదే ఆదాం అంటే నరుడే. మొదటి ఆదాం నరుడు, కడపటి ఆదాం నరుడు అన్నమాట. నరుడు మనల్ని ఓ నరుడా అంటే బాగుంటుందా? ఏ మ్యాన్ అంటే బాగుంటుందా? ఓ నరుడా, ఓ నారి అని పిలిస్తే బాగుంటుందా? ఏమయ్యా నాకు పేరు లేదా? నరలోకమే వాస్తవమే, కానీ నరుడా అంటే ఒప్పుకుంటారా? మన పేరు పెట్టబడింది, పిలుచుకునే పేరు, పిలవడానికి ఆ పేరు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, నేను తర్వాత ఆయన ధవలవర్ణుడు, రత్నం ఉన్నట్టే రెడ్డిష్, ఎరుపు. ఆ ఎరుపు వచ్చేసి కల్వరి శిలో గుర్తుగా ఉంది. ఆయన మన కొరకే చనిపోయాడు. పరిశుద్ధుడే, దేవుని కుమారుడే, దేవునిలో దేవుడే, దేవుడంతటి వాడే, స్వయాన ఆయనే ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు. రెడ్డిష్, ఎరుపు, శిలువలో బలి అయ్యాడు, పాతి పెట్టబడ్డాడు. 3 నాడు తిరిగి లేచినవాడు ప్రభు.
శిలువలోనే కాదు, శిలువలోనే మరణించడం కాదు, శిలువలోనే కాదు, సమాధిలో పెట్టబడ్డ, సమాధిలోనే కాదు, సమాధి కింద ఏముంది, పాతాళానికి వెళ్ళిపోయాడు, పాతాళం మట్టుకు వెళ్ళాడు. 3 hours ఓన్లీ శిలువ, 3 days పాతాళంలో మృత్యువును అనుభవించాడు. ఆయన రుచి చూశాడు, టేస్ట్ చూశాడు, ఆయన టెస్ట్ చేశాడు, మరణాన్ని టెస్ట్ చేశాడు. వేసేవారు కరెంటు టెస్ట్ చేయాలంటే టెస్ట్ పెట్టాలన్నా ఏలు పెట్టాలన్నా? నేను టెస్ట్ పెట్టి అటు ఏతో అట్లన్నా సార్ నేను ఒకడు మా దాంట్లో ఏలెట్టు పెడితే పోయాను, నేను ఏలు పడితే ఎగిరి అవతల పడ్డాడు. టెస్ట్ పెట్టాలన్నా ఏలు పెట్టాలన్నా? టెస్ట్ కరెంటు వంటి మరణాన్ని వేసేవారు టెస్ట్ చేశాడు, టేస్ట్ చూశాడు. టెస్ట్ చేయడే కాదు, టేస్ట్. హెబ్రీ పత్రిక 2:9, ఫిలిప్పీ 2:9, కొలస్సీ 2:9 చెప్పే మాట అదే. మూడు సందర్భాల్లో గుర్తుపెట్టుకొని, హెబ్రీ 2:9, ఫిలిప్పీ 2:9, కొలస్సీ 2:9 ఆ 3 చెప్పే. ఆయన మరణాన్ని అనుభవించాడు, టేస్ట్ చూశాడు, రుచి చూశాడు, మరణం మట్టుకు వెళ్ళిపోయాడు. అదే ఆయన ధవలవర్ణుడు, ఆయన రక్తవర్ణుడు అయ్యాడు, రక్తాన్ని చిందించాడు. రత్నం అంటే ఎరుపు అన్నమాట. మరణాన్ని జయించాడు, మరణాన్ని ఓడించాడు, మరణాన్ని పాతిపెట్టాడు. ఓ మరణమా నీ ముళ్ళు, మరణం కోరలు పిక్కివేశాడు, మరణం మీకు ఎండ లేకుండా చేశాడు. మరణం మన పైన అధికారిగా ఉండేది, అలాంటి మరణాన్ని యేసేవారు ఎత్తివేశాడు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం అంటూ ఆయన రక్తవర్ణుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషుల్లో ఎంతమంది అంటే ఎంతమందిలో? అబ్బో, ఎంతమందిలోనైనా ఆయన మనం గుర్తించవచ్చు. 10,000. ఈ 10,000 మాట బైబిల్ ఎక్కడెక్కడ గమనించారా? 10,000. ఎస్, కరెక్ట్. సౌలు 1000 కొలది, దావీదు ఇంకా 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 ఎక్కడెక్కడ ఉన్నాయి మాటలు? 10,000 కొలది. 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించినా నేను భయపడను. 10,000 మంది దండే. ఎంతమంది? 10 మంది మన ఇంటి మీదకి వస్తే మనం చాలా గడగడ వణిపోతాం కదా. 10,000 మంది మోహరించి దండెత్తి వచ్చినా నేను. మీలో బోధకులు 10,000 మంది ఉంటే ఉండొచ్చును, తండ్రులు అనేకులు లేరు. బోధకులు అంతే ఉంటే ఉండొచ్చు. బోధకుడు వేరు, తండ్రి వేరు, తండ్రి మనసు వేరు కదా. మార్గము చూపము ఇంటికి నా తండ్రి. ఆ పాట విన్నారా? పాత కీర్తన పుస్తకాల్లో ఒక పాట, నన్ను దిద్దుము చిన్న ప్రాయము. అందుకని మీ చిన్నప్పుడు పాట పాడేవాళ్ళం. నన్ను దిద్దుము చిన్న వాసిగానే పాపలోక వాసుడాను నాయన, నేను కార్మూర్ఖం పిల్లనే కారడవి తిరుగుతున్నాయన, నన్ను దిద్దుము అని పాడుకుంటూ ఆయన ఓల్డెన్ డేస్లో ఈ పాట, అప్పుడు ఆదిక్రస్ కీర్తనలు ఈ పాటలు ఉన్నాయి. కొత్తగా మోడర్న్ డేస్లో వచ్చింది. ఈ మాసిలమణి గారు రాశారు, ఏబి మాసిలమణి గారు. ఏబిఎం ఆయన పేరు ఏబిఎం అంటే ఏబి మాసిలమణి గారు. ఏబిఎం, నా పేరు ఏబిఎం, నేను ఏబిఎం అన్నాడు ఆయన ఏబిఎంలో పనిచేశాడు. అట్లనే ఆయన హిందూ బ్యాక్గ్రౌండ్ లేండి, ఆయన హిందూ బ్యాక్గ్రౌండ్. నేను ఏబిఎం, నా పేరు ఏబిఎం, ఏబి మాసిలమణి గారు. ఆయన రాశాడు ఏది, మార్గము చూపము ఇంటికి నా తండ్రి. ఆ పాటలో నేను తండ్రి ఇంటిని వీడి తిని, మళ్ళీ వేడి తిని, తర్వాత చేరి తిని, 1 2 3 కదా. కట్టే కొట్టే మరి చెప్పురా షార్ట్కట్లు అనేవాళ్ళు వచ్చినప్పుడు. అదే కట్టే కొట్టే చెప్పురా షార్ట్కట్లో. మరి షార్ట్కట్ చెప్పురా, అంత ఎందుకరా షార్ట్కట్ చెప్పురా. అట్లా వీడాడు, తండ్రి ఇంటిని వీడాడు, వీడితి, తర్వాత వేడితి, తర్వాత చేరితి, షార్ట్కట్లో. నింపమన్నాడు బాణలు, నింపుట, ముంచుట, పంచుట. ఎక్కడిది? ఏ సందర్భం? ఖానా అని ఊరిలో పెళ్లిలో నింపుట, బాణలు, 6 రాతి బాణలు నింపుట, తర్వాత ముంచుట, తర్వాత పంచుట, తర్వాత దీవించుట వారిని ప్రభు షార్ట్కట్లో. కాబట్టి కుమారుడు టైం అయిపోయింది. ఈసారి మళ్ళీ ఈ సంగతి చూద్దాం. ప్రభు మాట మన కొరకు బహుగా దీవించునుగాక.